श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कैलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు 80 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇవాళ 81వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా పిరుదులు అంటే నితంబములను గురించి వర్ణించడం అనేది జరిగింది. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాత్ ఆచిద్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం పశుమతీం నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ. గురుత్వం విస్తారం క్షితిధర పార్వతి నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే అతః తే విస్తీర్ణో గురురయం అశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. పార్వతి, ఓ పార్వతి, క్షితిధరపతి పర్వతరాజు అయిన నీ తండ్రి హిమవంతుడు గురుత్వం గురుభావమును, బరువును, గౌరవమును, విస్తారం వైశాల్యమును, నిజాత్ తనదైన, నితంబాత్ చర్య నుండి, కొండనండు నడుము ప్రదేశము నుండి, ఆచ్ఛిద్య వేరుగా తీసి విడగొట్టి, త్వయి నీయందు, హరణ రూపేణ తండ్రి కూతురికి ఇచ్చే హరణముగా, నిదధే సమర్పించాడు, ఉంచాడు. అతః ఈ కారణము చేతనే, తే నీ యొక్క, అయం ఈ కనిపిస్తున్న, నితంబ పిరుదుల యొక్క, ప్రాగ్భార అతిశయము, విస్తారము నిండుదనము, గురుహు బరువు కలదియు, విస్తీర్ణ వైశాల్యము కలదియునై, అశేషాం సమస్తమైన, వసుమతీం భూమిని అంతటిని, స్థగయతి కప్పియున్నది, ఆచ్ఛాదిస్తోంది, లఘుత్వంచ చులకదనాన్ని, లాఘవమును కూడా, నయతి పొందిస్తోంది. జగన్మాత పార్వతి, పర్వతములకు రాజైన తండ్రి హిమవంతుడు తన నితంబ ప్రదేశము నుండి, కొండచర్య నుండి కొంత గురుత్వాన్ని, కొంత వైశాల్యాన్ని తీసి, వివాహకాలంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుకగా అంటే అరణము రూపంగా నీకు సమర్పించాడు. అందువల్లనే నీ పిరుదుల యొక్క అతిశయము చాలా గొప్పదిగా, వెడల్పుగా ఉండి భూమిని అంతా కప్పింది. భూమికి అది చులకదనమును కూడా కలిగిస్తోంది అని ఆదిశంకరాచార్యుల గారు మనకి ఈ శ్లోకంలో చాలా చక్కగా వర్ణించడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.